ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ డ్రామా ఆట ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఎవరి పాత్ర ఏ క్షణం జరగాలో అదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ఈ విషయం యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీ ప్రభావము ఎప్పుడు వెలువడుతుంది? ఇంతవరకు మీలో ఏ శక్తి లోపించి ఉంది? జవాబు: యోగంలో గట్టిపడినప్పుడు మీ ప్రభావం వెలువడుతుంది. ఆ పొదును ఇంకా రాలేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును అవసరము. ఆ పదును ఇంతవరకు తక్కువగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే నావా తీరానికి చేరుకుంటుంది. ఇది ఒక్క సెకండ్ విషయమే. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మల తండ్రి అని ఒక్కరిని మాత్రమే అంటారు. మిగిలిన వారంతా ఆత్మలు. వారిని పరం ఆత్మ అని అంటారు. తండ్రి అంటున్నారు, నేను కూడా ఆత్మనే. అయితే నేను పరం సత్యమును, నేనే పతిత పావనుడును, జ్ఞానసాగరుడును. తండ్రి అంటున్నారు, నేను పిల్లలను విశ్వానికి యజమానులుగా చేసేందుకే భారతదేశంలో వస్తాను. యజమానులుగా మీరే ఉండేవారు. ఇప్పుడు స్మృతి కలిగింది. మీరు మొట్టమొదట సత్యుగంలో వచ్చారు. తర్వాత పాత్రలను అభినయిస్తూ 84 జన్మలు అనుభవించి ఇప్పుడు చివరికి వచ్చేసారని పిల్లలకు స్మృతిని ఇప్పించారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరము వినాశనమయ్యేది. ఆత్మనే దేహంలో ఉండి ఆత్మలతో మాట్లాడుతుంది. ఆత్మాభిమానులుగా అయి ఉండకపోతే తప్పకుండా దేహాభిమానంలో ఉన్నట్లే. నేను ఆత్మను అని అందరూ మర్చిపోయారు. పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ అని కూడా అంటారు. ఆత్మ పరమాత్మగా అవలేదు. ఎవరు స్వయాన్ని శివ అని చెప్పుకోలేరు. శరీరాలకైతే చాలామందికి శివుడనే పేరుంది. ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు దానికి పేరు లభిస్తుంది. ఎందుకంటే శరీరంతోనే పాత్ర అభినయించాల్సి ఉంటుంది. కనుక మనుషులు తప్పకుండా శరీర భావంలోకి వచ్చేస్తారు. నేను ఫలానా అని అనుకుంటారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మనని 84 జన్మల పాత్ర చేశానని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆత్మను గురించి మనం తెలుసుకున్నాము. ఆత్మలమైన మనము సతో ప్రధానంగా ఉండేవారము. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానంగా అయ్యాము. ఆత్మలన్నిటిపై తుప్పు ఏర్పడినప్పుడే తండ్రి వస్తారు. బంగారంలో కల్తీ ఏర్పడుతుంది కదా. మీరు మొట్టమొదట సత్యమైన బంగారంగా ఉండేవారు. తర్వాత వెండి, రాగి, ఇనుము కల్తీగా పడి మీరు పూర్తిగా నలుపుగా అయిపోయారు. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఆత్మ నిర్లేపమని అందరూ అంటారు. కల్తీ ఎలా ఏర్పడుతుందో కూడా పిల్లలైన మనకు తండ్రి అర్థం చేయించారు. నేను వచ్చేది భారతదేశంలోనేనని తండ్రి చెప్తున్నారు. పూర్తిగా తమో ప్రధానమైనప్పుడు నేను వస్తాను. ఖచ్చితమైన సమయానికి వస్తాను. డ్రామా ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఏ పాత్ర ఏ క్షణం జరగాలో ఆ సమయంలోనే రిపీట్ అవుతుంది. ఇందులో ఏమాత్రమూ తేడా ఉండదు. అది హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. తండ్రి అంటున్నారు, మీ పాత్ర ఏదైతే నడిచిందో అదంతా డ్రామా అనుసారం జరిగింది. మనుషు మాతృలెవ్వరికీ రచయిత, రచనల ఆది మధ్య అంతముల గురించి తెలియదు. ఋషులు మునులు కూడా నేతి నేతి అంటే తెలియదు అంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రచయిత, రచనల ఆది మధ్యాంతాలు తెలుసునా అని అడిగితే
మీరు వెంటనే మాకు తెలుసు అని చెప్తారు. ఇది కూడా ఇప్పుడు మాత్రమే తెలుసుకున్నారు, తర్వాత ఎప్పుడూ తెలుసుకోలేరు. బాబా తెలియచేశారు, ఇప్పుడు మీరే రచయిత అయిన నన్ను, నా రచన ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు వస్తుందో వీరికి తెలిసే ఉంటుంది అంటారు. కానీ వీరికి తెలియదు, వీరికి జ్ఞానం లేదు. ఇది విచిత్రమైన విషయము. మాకు జ్ఞానముందని మీరంటారు. తండ్రి పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుందని మీకు తెలుసు. మీ లక్ష్యము లక్ష్మీనారాయణులు కావటం. అయిన తర్వాత చదువుకునే అవసరమే ఉండదు. బ్యారిస్టర్గా అయ్యాక మళ్ళీ చదవరు కదా. చదివించే తండ్రిని స్మృతి చేయాలి కదా. మనకు బాబా అన్నీ సులభం చేసి ఇచ్చారు. బాబా మాటి మాటికి చెప్తున్నారు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను బాబా పుత్రుడును అని తెలుసుకోండి. మొదట మీరు నాస్తికులుగా ఉండేవారు, ఇప్పుడు ఆస్తికులుగా అయ్యారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఆస్తికులుగా అయ్యే ఈ వారసత్వాన్ని తీసుకున్నారు. దానిని ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అవుతున్నారు. ఆస్తికులు, నాస్తికులు అనే పదాలు ఈ సమయానికి చెందినవే. అక్కడ ఈ పదాలే ఉండవు. ఇలా అడిగే అవసరమే ఉండదు. ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకే రచయిత రచనల గురించి తెలుసా అని అడుగుతారు. అప్పుడు వారు తెలియదని చెప్తారు. తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. అంతేకాక రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి అనంతమైన మాలికులు, వారే రచయిత. ఇతర ధర్మస్థాపకులు కూడా ఇక్కడకు తప్పకుండా వస్తారు. ఇబ్రహీం, యేసుక్రీస్తు మొదలైన వారు ఇక్కడకు ఎలా వస్తారో సాక్షాత్కారం చేయించారు. చివర్లో చాలా ప్రసిద్ధి చెందినప్పుడు వారు వస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలు దేహ సహితం దేహ ధర్మాలన్నీ త్యాగం చేసి నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. స్వయాన్ని దేహమని భావించరాదు. నేను ఒక ఆత్మను అని భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే నావా తీరానికి చేరుకుంటుంది. 1 సెకండ్ విషయమే. ముక్తిధామానికి వెళ్ళేందుకే అర్థకల్పం భక్తి చేస్తారు. కానీ ఏ ఒక్క ఆత్మ కూడా వాపస్ వెళ్ళలేదు. 5000 సంవత్సరాల క్రితం కూడా తండ్రి ఈ విషయాలు అర్థం చేయించారు. ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఈ విషయాలను అర్థం చేయించలేరు. అతన్ని తండ్రి అని కూడా అనరు. లౌకిక, అలౌకిక, పారలౌకిక తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి లౌకికము, ఆత్మల తండ్రి అనంతమైన పారలౌకిక తండ్రి. ఇతను సంగం యుగంలోని అద్భుతమైన తండ్రి. ఇతన్ని అలౌకిక తండ్రి అని అంటారు. ప్రశాపిత బ్రహ్మను ఎవ్వరూ స్మృతి చేయరు. అతను మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది బుద్ధిలోకి రాదు. ఆదిదేవుడు యాడమ్ అని అంటారు, కానీ కేవలం మాట వరుసకు అంటారు. మందిరంలో కూడా ఆదిదేవుని చిత్రం ఉంది కదా. మీరు అక్కడికి వెళ్తే ఇది మా స్మృతి చిహ్నమే అని భావిస్తారు. బాబాతో పాటు మనం కూడా కూర్చుని ఉన్నాము. ఇక్కడ తండ్రి చైతన్యంగా కూర్చుని ఉన్నారు. అక్కడ జడ చిత్రం ఉంది. పై భాగాన స్వర్గం కూడా సరిగ్గా ఉంది. మందిరాన్ని చూసిన వారు ఇప్పుడు బాబా మాకు చైతన్యంలో రాజయోగం నేర్పిస్తున్నారని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మందిరాన్ని నిర్మిస్తారు. ఇవన్నీ మా జ్ఞాపక చిహ్నాలని స్మృతిలోకి రావాలి. ఈ లక్ష్మీనారాయణులుగా ఇప్పుడు మనం అవుతూ ఉన్నాము. ఒకప్పుడు అలా ఉన్నాము, తర్వాత మెట్లు దిగుతూ వచ్చాము. ఇప్పుడు మనమంతా ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి వస్తాము. చివరిలో రావణ రాజ్యం వస్తుంది. మళ్ళీ మనం వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. తండ్రి ఎంతో బాగా వివరంగా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనుషుమాతృలందరూ పతితులుగా ఉన్నారు. అందుకే పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తున్నారు. దుఃఖంను హరించి సుఖానికి దారి చూపండి అని అంటారు. భగవంతుడు తప్పకుండా ఏదో ఒక వేషంలో
వస్తాడని కూడా అంటారు. కుక్కలో, పిల్లిలో, రాయిరెప్పల్లో మొదలైన వాటిలో రారు. భాగ్యశాలి రథంలో వస్తాడని మహిమ కూడా ఉంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను సాధారణ శరీరంలోనే ప్రవేశిస్తాను. ఇతనికి తన గత జన్మల గురించి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో, అంతిమ సమయంలో వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నేను ఇతనిలో ప్రవేశిస్తానని అంటారు. భక్తి మార్గంలో పాండవుల చిత్రాలను చాలా పెద్దవిగా తయారు చేశారు. రంగూన్లో బుద్ధుని చిత్రం కూడా చాలా పెద్దదిగా ఉంది. ఇంత పెద్దగా ఏ మనిషి ఉండడు. పిల్లలకు ఇప్పుడు నవ్వు వస్తూ ఉంటుంది. రావణుని చిత్రంను ఎలా తయారు చేశారో చూడండి. రోజు రోజుకు పెద్దవిగా చేస్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం తగలబెట్టే ఈ వస్తువు ఏది? ఇటువంటి శత్రువు ఎవరైనా ఉంటారా? శత్రువుల చిత్రమే తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. మంచిది. అయితే రావణుడు అంటే ఎవరు? మనకు శత్రువుగా ఎప్పుడయ్యాడు? ప్రతి సంవత్సరం తగలబెడుతూనే ఉంటారు. ఈ శత్రువును గురించి ఎవరికీ తెలియదు. దీని అర్థం ఏమిటో ఏమాత్రమూ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు రావణ సాంప్రదాయానికి చెందినవారు. మీరు రాముని సంప్రదాయం వారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా అవ్వండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. హంసలు, కొంగలు కలిసి ఎలా ఉంటారు బాబా అని అంటారు. సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలా జరిగేదే. మీరు సహించవలసి ఉంటుంది. అందుకు చాలా యుక్తులు కూడా ఉన్నాయి. బాబాను రంజు రమాజ్ బాజ్ అని అంటారు. అందరూ వారినే స్మృతి చేస్తూ ఉంటారు కదా. ఓ భగవంతుడా, దుఃఖంను హరించండి, దయ చూపండి, ముక్తినివ్వండి. ఆ ముక్తిదాత, లిబరేటర్ అయిన తండ్రి అందరికీ ఒక్కరే. మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి విడివిడిగా కూర్చుని అర్థం చేయించండి. కరాచీలో ఒక్కొక్కరికి విడివిడిగా కూర్చుని అర్థం చేయించేవారు. పిల్లలైన మీరు యోగంలో శక్తివంతమైతే మీ ప్రభావం వెలువడుతుంది. ఇప్పుడు ఇంకా ఆ శక్తి లేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. చదువు ద్వారా శక్తి లభించదు. జ్ఞానం అనేది ఖడ్గము. అందులో స్మృతి అనే పదును నింపాలి. ఆ శక్తి తక్కువగా ఉంది. తండ్రి ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, పిల్లలు స్మృతి యాత్రలో ఉంటే మీకు శక్తి లభిస్తుంది. చదువులో ఇంత శక్తి ఉండదు. స్మృతి ద్వారా మీరు విశ్వం అంతటికి యజమానులుగా అవుతారు. మీరు చేసేదంతా మీ కొరకే. చాలామంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. చాలామంది ఇలా అంటారు, ఇక్కడ జ్ఞానమేమో చాలా బాగుంది, ఖుషీ కూడా కలుగుతుంది, బయటకు వస్తూనే సమాప్తం. కొంచెం కూడా ఖుషీని నిల్వనివ్వదు. కొంతమందికి చాలా సంతోషం కలుగుతుంది. ఓహో, ఇప్పుడు బాబా వచ్చారు, మనం మన సుఖధామానికి వెళ్తాము. తండ్రి అంటున్నారు, ఇప్పుడు ఇంకా రాజధాని పూర్తిగా ఎక్కడ స్థాపన అయింది? ఈ సమయంలో ఈశ్వర్య సంతానమైన మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. డిగ్రీ తగ్గిపోయింది కదా. మీటర్లో పాయింట్లు ఉంటాయి. ఇన్ని పాయింట్లు తక్కువ అని తెలుపుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఉన్నతమవుతారు. ఆ తర్వాత తగ్గుతూ తగ్గుతూ క్రిందకు వచ్చేస్తారు. మెట్లు క్రిందకు దిగే తీరాలి. ఇప్పుడు మీ బుద్ధిలో మెట్ల చిత్రం యొక్క జ్ఞానం ఉంది. ఉన్నతమయ్యే కళ అందరికీ మంచిది. తర్వాత మెల్లమెల్లగా కళలు క్రిందకు దిగుతాయి. ప్రారంభం నుండి ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. ఎందుకంటే తండ్రి శతలో ఉన్నారు కదా. మానవులు ఏ ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారో ఆ ఈశ్వరుడు ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు అని అంటున్నారు. పిల్లలు కూడా బాబా బాబా అని అంటారు. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు. ఆత్మ చదువుకుంటుంది. ఆత్మనే కర్మలను ఆచరిస్తుంది. ఆత్మలైన మనము శాంతి స్వరూపులము. ఈ శరీరం ద్వారా కర్మ చేస్తున్నాము. అశాంతి అను పదం ఎప్పుడు అంటారు? దుఃఖం కలిగినప్పుడు. పోతే శాంతి మన స్వధర్మం. చాలామంది మనశ్శాంతి కావాలి అని అంటారు.
అరే, ఆత్మ స్వయంగా శాంతి స్వరూపం. ఆత్మల ఇల్లే శాంతిధామం. మీరు స్వయాన్ని మర్చిపోయారు. మీరు శాంతిధామంలో నివసించేవారు. శాంతి అక్కడ మాత్రమే లభిస్తుంది. ఈ రోజుల్లో అందరూ ఒకే రాజ్యం, ఒకే భాష ఉండాలని అంటారు. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడని అంటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకే దేవుడని రాస్తూ ఉంది. మళ్ళీ సర్వవ్యాపి అని ఎందుకంటారు? ఒకే దేవుణ్ణి ఎందుకు అంగీకరించటం లేదు? మీరు లక్ష్మీనారాయణల చిత్రాన్ని తయారు చేస్తారు. పైన ఇలా రాయండి: సత్యుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది. కానీ మనుషులు ఏమాత్రం అర్థం చేసుకోరు, గమనమివ్వరు. మన బ్రాహ్మణ కులానికి చెందిన వారికి గమనం ఉంటుంది, ఇతరులెవ్వరికి అర్థం అవ్వదు. అందుకే బాబా అంటున్నారు, వేరువేరుగా కూర్చోపెట్టిన తర్వాత అర్థం చేయించండి. ఫారం నింపిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని అంగీకరిస్తారు. అందరినీ కలిపి ఎలా తెలిపిస్తారు? వారి వారి మాటలు వినిపించేందుకు ప్రారంభిస్తారు. మొట్టమొదట మీరు ఎక్కడికి వచ్చారని అడగాలి. బీకే పేరు విన్నారా అని అడగాలి. ప్రజాపిత బ్రహ్మ మీకేమవుతారు? ఎక్కడైనా పేరు విన్నారా? మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం కాదు. మేము ప్రాక్టికల్గా వారి సంతానము. మీరు కూడా వారి సంతానమే, కానీ మీకు అర్థం కాలేదు అని నెమ్మదిగా తెలియచేయాలి. తెలియచేసేందుకు చాలా యుక్తి కావాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మందిరాలు మొదలైన వాటిని చూస్తూ ఇవన్నీ మా స్మృతి చిహ్నాలే అని సదా గుర్తుండాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఈ విధంగా లక్ష్మీనారాయణులుగా అవుతున్నాము అనే సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండాలి. హంసలు కొంగలు ఒకే చోట కలిసి ఉన్నప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి, సహించాలి కూడా. ఈరోజు వరదానము: ఏకత మరియు సంతుష్టతల సర్టిఫికేట్ ద్వారా సేవలలో సదా సఫలతా మూర్తిభవ. సేవలలో సఫలతామూర్తిగా అయ్యేందుకు 2 విషయాలు గమనించుకోవాలి. 1, సంస్కారాలను కలుపుకునే ఐకమత్యం. 2వది, స్వయం కూడా సదా సంతుష్టంగా ఉండండి. ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా ఒకరికొకరు స్నేహ భావనతో, శ్రేష్టతా భావనతో సంపర్కంలోకి వస్తే ఈ 2 సర్టిఫికెట్లు లభిస్తాయి. తర్వాత మీ ప్రాక్టికల్ జీవితం తండ్రి ముఖాన్ని చూపించే దర్పణంగా అయిపోతుంది. ఆ దర్పణంలో తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో అలా కనిపిస్తుంది. స్లోగన్: ఆత్మస్థితిలో స్థితమై అనేక ఆత్మలకు ప్రాణదానంనిస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఎలాగైతే అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని పేరు, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అలా ఎప్పుడైతే తండ్రి స్మృతి యొక్క లగ్నం అనే అగ్నిలో పడితే మీరు పరివర్తన అయిపోతారు. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు. తర్వాత బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తా నుండి దేవతలుగా అయిపోతారు. లగ్నం అనే అగ్ని ద్వారా ఎటువంటి పరివర్తన అవుతుంది అంటే నాది అనేది ఏదీ ఉండదు. అందువలన స్మృతినే జ్వాలారూపము అని అన్నారు. అచ్చా, ఓం శాంతి.